హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బయోవిటా గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అసలు బయోవిటా అంటే ఏమిటి, అది ఏ రకమైన పంటల్లో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, దీనివల్ల ఉపయోగాలేంటి. మన వీడియోని ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే బయోవిటా మందు మనకు కొన్ని రకాల న్యూట్రిన్స్ అంటే జింకు, బోరాన్, కాల్షియంస్, కాపర్, మ్యాంగనీస్ ఇలాంటి అన్ని న్యూట్రిన్స్ ఉండడం వల్ల మొక్క ఎదుగుదల అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొమ్మలు అధికంగా రావడం, పూత కాపు సెట్టింగ్ అవ్వడం, అంటే పూత రాలకుండా అది పిందెలాగా మారి కాయలాగా అవ్వడం, తోట ఎదగడం లాంటివి ఈ బయోవిటా మందుని వాడుకున్నట్లయితే మనకు ఉపయోగం. కాపు ఏ విధంగా సెట్టింగ్ చేయాలి అంటే, కాపుని ఈ బయోవిటా మందుని ఒక ఎకరానికి 3 ఎకరాలకు 1 లీటర్ చొప్పున వాడుకున్నట్టయితే, అంటే ఒక ఎకరానికి 350 ml చొప్పున స్ప్రే చేసుకున్నట్టయితే కాపుని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు, అంటే పూత రాలకుండా అరికట్టవచ్చు. అలాగే మీకు ఎదుగుదల లేకపోయినా కూడా అది మనకు జింకు న్యూట్రిన్స్ లోపం రావచ్చు. దాన్ని గమనించి రైతులు ఆ న్యూట్రిన్స్ లోపానికి ఈ బయోవిటాని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు గ్రోతింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లవరింగ్ రాలకుండా గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బయోవిటా తోటి ఏ మందులు కలుపుకోవాలంటే, బయోవిటా తోటి సాఫ్ అనే మందు కూడా మీరు కలిపి చేసుకున్నట్టయితే అది కొన్ని రకాల ఫంగసైడ్ తెగులకు, ఇది ఆ యొక్క మొక్క పోషక పదార్థాలు అంటే పోషకాలు అందించి మొక్క ఎదుగుదలకు ఈ 2 మందులు తోడ్పడతాయి. దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి అంటే 3 ఎకరాలకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. 3 ఎకరాలకు 1 లీటర్ పిచికారీ చేసుకుని ఎకరానికి 10 ట్యాంకుల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ని, మన వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాపు సెట్టింగ్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మందు వాడుకోవాల్సిందే. వాడుకున్న తర్వాత పూత రాలకుండా ఉంటుంది, మరియు తోట ఎదుగుదల కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు మన రైతు వీడియో ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, మీ సాంబశివరావు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.